యోగా అనేటువంటి దాని ఉద్దేశ్యం, దాని యొక్క ఎజెండా ఏంటంటే మనిషి ఆరోగ్యదాయకంగా, మానసిక ప్రశాంతతతో, దైవత్వంలో దేవునితో లీనమైపోయే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఉద్దేశంతో దీన్ని అతను రూపొందించడానికి లేక దానిని డెవలప్ చేయడానికి ప్రయత్నించారు. ఉపనిషత్తులని ఎంచబడుతున్నటువంటి హిందూ గ్రంథాలలో, భగవద్గీతలో మనం చూస్తాం. అలాగే ఈ యోగాన్ని బౌద్ధులు, జైనులు ఆచరించినట్లుగా బౌద్ధ పుస్తకాలలో కూడా దీని యొక్క స్థానాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, బుద్ధుడు అలాగే హిందువులలో ఆరాధించేటువంటి శివుడు వారు కూడా యోగాసనాలలో కూర్చున్నటువంటి ఆ ఫొటోస్ని వారిని అనుసరించే లేక ఆ మత భావాలను అనుసరించి పూజించే ఋషులు, మునులు అదేవిధంగా ఉన్నట్లు, అదేవిధంగా బౌద్ధ సన్యాసులు అనుసరిస్తున్న భంగిమలలో మనం చాలా ఫొటోస్ని అలాగే శిల్పాలను చారిత్రాత్మకంగా గుర్తిస్తూ వస్తుంటాం.